ఓం శాంతి 29/1/2026 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, మీ మధురమైన తండ్రిని స్మృతి చేసినట్లయితే మీరు సతో ప్రధాన దేవతలుగా అవుతారు. పూర్తి ఆధారమంతా స్మృతి యాత్రపైనే ఉంది. ప్రశ్న: ఎలాగైతే తండ్రి ఆకర్షణ పిల్లలకు కలుగుతుందో అలా ఏ పిల్లల ఆకర్షణ సర్వులకు కలుగుతుంది? జవాబు: పుష్పాలుగా అయినటువంటి పిల్లలు, దివ్య గుణాలతో సంపన్నంగా ఉన్న పిల్లలు అందరినీ ఆకర్షిస్తారు. వీరు చిన్న పిల్లల సమానం, పుష్పాల వలె ఉంటారు. వీరికి వికారాల గురించి తెలియదు కనుక వారు అందరినీ ఆకర్షిస్తారు, చిన్నపిల్లలు. అలా పిల్లలైన మీరు కూడా ఎప్పుడైతే పుష్పాలుగా పవిత్రులుగా అవుతారో అప్పుడు మీపై అందరికీ ఆకర్షణ కలుగుతుంది. మీలో వికారాల ముళ్ళు, ఏ వికారము ఉండకూడదు. ఓం శాంతి. ఇది పురుషోత్తమ సంగమ యుగమని ఆత్మిక పిల్లలకు తెలుసు. మీ భవిష్య పురుషోత్తమ ముఖాన్ని చూస్తున్నారా? పురుషోత్తమ శరీరాన్ని చూస్తూ ఉన్నారా? దేవీ దేవతల శరీరము, ఆత్మ ఎలా ఉంటుంది? మేము మళ్ళీ నూతన ప్రపంచంలో, నూతన ప్రపంచమైన సత్యుగంలో లక్ష్మీనారాయణల వంశావళిలో వస్తాం. అనగా సుఖధామంలోకి వస్తాము, లేక పురుషోత్తములుగా అవుతాము అని అనుభవం చేస్తారు. కూర్చొని ఉండగానే ఈ ఆలోచనలు వస్తాయి. చదువుకుంటున్న విద్యార్థులు ఏ తరగతిలో చదువుతున్నారో అది తప్పకుండా బుద్ధిలో ఉంటుంది కదా. నేను బ్యారిస్టర్, లాయరు లేక ఫలానా అవుతాను అని కూడా తప్పకుండా బుద్ధిలో ఉంటుంది. అలాగే మీరు కూడా ఇక్కడ కూర్చున్నప్పుడు మేము విష్ణు వంశంలోకి వెళ్తాము అని మీకు తెలుసు. విష్ణువుకు 2 దేవీ దేవతా రూపాలున్నాయి. విష్ణువు అంటే లక్ష్మీ నారాయణ, ఇరువురిని కలిపి విష్ణువు అంటారు. ఇప్పుడు మీ బుద్ధి అలౌకికంగా ఉంది. ఇతర ఏ మనుషుల బుద్ధిలోని విషయాలు రమించవు, ఇష్టం ఉండదు. పిల్లలైనా మీ బుద్ధిలో ఏ విషయాలన్నీ ఉన్నాయి అంటే ఇది సాధారణ సత్సంగం కాదు. ఇక్కడ కూర్చున్నప్పుడు సత్యమైన బాబా ఎవరినైతే శివుడు అని అంటారో వారి జతలో కూర్చున్నామని భావిస్తారు. శివ్ బాబాయే రచయిత, వారికే రచన యొక్క ఆది మధ్య అంత్యాలన్నీ తెలుసు. వారు ఈ జ్ఞానాన్ని పిల్లలకి ఇస్తారు. నిన్న జరిగిన విషయంలాగా వినిపిస్తారు. ఇక్కడ కూర్చున్నప్పుడు నేను ఆత్మ, ఈ శరీరం పరివర్తన, ఈ దేవతా శరీరం తీసుకునేందుకు ఇక్కడికి వచ్చాము అని గుర్తు ఉంటుంది కదా. ఇది నా తమో ప్రధానమైన పాత శరీరం అని, దీనిని మార్చుకొని ఇలాంటి లక్ష్మీనారాయణలకు అవ్వాలి అని ఆత్మ చెప్తుంది. ముఖ్య ఉద్దేశ్యం ఎంత శ్రేష్టమైనది. చదివించే టీచరు చదివే విద్యార్థుల కంటే తప్పకుండా చురుకైన వారిగా ఉంటారు కదా. చదివిస్తారు, మంచి కర్మలు నేర్పిస్తారు కనుక తప్పకుండా ఉన్నతంగా ఉంటారు. సర్వోన్నతుడైన భగవంతుడు మమ్ములను చదివిస్తున్నారు అని మీకు తెలుసు. భవిష్యత్తులో మేము దేవతలుగా అవుతామని కూడా మీకు తెలుసు. మీరు చదువుతున్నది భవిష్యత్తు నూతన ప్రపంచం కొరకు. వేరెవ్వరికీ నూతన ప్రపంచం గురించి తెలియదు. ఈ లక్ష్మీనారాయణులు నూతన ప్రపంచానికి అధికారులుగా ఉండేవారు అని ఇప్పుడు మీ బుద్ధిలోకి వస్తుంది కనుక తప్పకుండా మళ్ళీ పునరావృతం అవుతుంది. కనుక తండ్రి చెప్తున్నారు, మిమ్మలను చదివించి మనుషుల నుండి దేవతలుగా చేస్తాను. దేవతలలో కూడా తప్పకుండా నంబర్ వారుగా ఉంటారు. దైవీ రాజధాని ఉంది కదా. నేను ఆత్మ అని పతితంగా ఉండే నా ఆత్మ ఎప్పుడు పావనంగా అయ్యేందుకు పావనమైన తండ్రిని స్మృతి చేస్తుంది అని. పూర్తి రోజంతా మీకు ఇదే ఆలోచన వస్తూ ఉంటుంది. స్మృతి అంటే ఏమో కూడా తెలుసుకోవాలి. తండ్రిని ఎలా స్మృతి చేయాలి, గుర్తు చేసుకోవాలి అని. ఆత్మ తన మధురమైన తండ్రిని స్మృతి చేస్తుంది. తండ్రి స్వయంగా చెప్తారు, పిల్లలారా నన్ను స్మృతి చేయడం ద్వారా మీరు సతో ప్రధానమైన దేవతలుగా అవుతారు. పూర్తి ఆధారమంతా స్మృతి యాత్రపైనే ఉంది. పిల్లలారా ఎంత సమయము స్మృతి చేస్తున్నారు అని తండ్రి తప్పకుండా అడుగుతారు. స్మృతి చేయడంలోనే మాయతో యుద్ధం జరుగుతుంది. ఇది యాత్ర కాదు, యుద్ధం లాంటిది అని. ఇందులో విఘ్నాలు చాలా వస్తాయి అని మీరు స్వయం భావిస్తారు. స్మృతి యాత్రలో ఉండడంలోనే మాయ విఘ్నాలు వేస్తుంది, అనగా స్మృతిని మరిపింపజేస్తుంది.
బాబా మీ స్మృతిలో ఉన్నప్పుడు మాకు మాయా తుఫానులు చాలా వస్తాయి అని కూడా చెప్తారు. మొట్టమొదటి తుఫాను దేహ అభిమానము. తర్వాత కామ, క్రోధ, లోభ, మోహ ఇలాంటివి వస్తూ ఉంటాయి. పిల్లలు చెప్తారు, బాబా మేము స్మృతిలో ఉన్నప్పుడు ఏ విఘ్నాలు రాకూడదు అని చాలా ప్రయత్నం చేస్తాము. అయినా ఈ విధంగా తుఫానులు వస్తూనే ఉంటాయి. నేడు క్రోధం యొక్క తుఫాను వచ్చింది. ఈరోజు లోభం యొక్క తుఫాను వచ్చింది. ఈరోజు మా స్థితి బావుంది. ఏ తుఫాను రాలేదు. స్మృతి యాత్రలో పూర్తి రోజంతా ఉన్నాం. చాలా ఖుషీగా ఉన్నాం. బాబాను చాలా స్మృతి చేస్తాము ఇలా అంటారు. స్మృతిలో ప్రేమ బాష్పాలు ప్రవహిస్తూ ఉంటాయి. తండ్రి స్మృతిలో ఉండడం వలన మీరు చాలా మధురంగా అవుతారు. మేము మాయ చేతిలో ఓడిపోతూ, ఓడిపోతూ ఎక్కడి వరకు వచ్చి చేరారో కూడా పిల్లలైన మీరు తెలుసుకున్నారు. కల్పంలో ఎన్ని నెలలు, ఎన్ని రోజులున్నాయో పిల్లలు లెక్క తీస్తారు. బుద్ధిలోకి వస్తుంది కదా! లక్షల సంవత్సరాల ఆయువు ఉంది అని. అంటే ఒక్కొక్క యుగానికి లక్షల సంవత్సరాలు. ఒకవేళ ఎవరైనా చెబితే దానిని ఎవ్వరూ లెక్క పెట్టలేరు. లెక్క పెట్టడానికి, ఎంచడానికి వీలవుతుందా? ఈ సృష్టి చక్రం తిరుగుతూ ఉంటుంది అని తండ్రి అర్థం చేయిస్తారు. ఈ పూర్తి చక్రంలో ఎన్ని జన్మలు తీసుకుంటారో, ఎలా రాజ్యంలోకి వెళ్తారో మీకు తెలుసు. ఇవి పూర్తిగా క్రొత్త విషయాలు. నూతన ప్రపంచం కొరకు నూతన జ్ఞానం, స్వర్గమని నూతన ప్రపంచాన్ని అంటారు. ఇప్పుడు మేం మనుషులము దేవతలుగా అవుతున్నామని మీరు చెప్తారు. దేవతా పదవి ఉన్నతమైనది. మనం పూర్తి భిన్నమైన జ్ఞానాన్ని తీసుకుంటున్నామని పిల్లలైనా మీకు తెలుసు. మమ్ములను చదివించే వారు కూడా పూర్తి భిన్నమైన వారు, విచిత్రమైన వారు. వారికి సాకార చిత్రం లేదు. వారు నిరాకారులు. డ్రామాలో ఎంత మంచి పాత్ర రచింపబడిందో చూడండి. తండ్రి ఎలా చదివిస్తారు. కనుక నేను ఫలానా తనువులో వస్తాను అని స్వయం తెలిపిస్తూ ఉన్నారు. ఏ తనువులో వచ్చేది కూడా తెలిపిస్తారు. ఒకే తనువులోనే వస్తారా అని మనుషులు సంశయపడతారు, కానీ ఇది డ్రామా కదా! ఇందులో మార్పులు జరగవు. ఈ విషయాలు మీరు మాత్రమే వింటారు, ధారణ చేస్తారు, వినిపిస్తారు. శివ్ బాబా మనల్ని ఎలా చదివిస్తారు? ఇతరులకు వినిపిస్తారు. మనం మళ్ళీ ఇతర ఆత్మలకి చదువు చదివిస్తాము. చదివించేది ఆత్మనే, నేర్చుకునేది కూడా ఆత్మనే. ఆత్మయే నేర్పిస్తుంది. ఆత్మ అత్యంత విలువైనది. ఆత్మ అవినాశి, అమరం. కేవలం శరీరం సమాప్తం అవుతుంది. ఆత్మలైన మనం మన పరంపిత పరమాత్మ నుండి జ్ఞానాన్ని తీసుకుంటూ ఉన్నాం. రచయిత రచనల ఆది మధ్య అంత్యాలు 84 జన్మల జ్ఞానము తీసుకుంటూ ఉన్నాం. జ్ఞానం తీసుకునేది ఎవరు? ఆత్మ. ఆత్మ అవినాశి. మోహం కూడా అవినాశి వస్తువుపై ఉంచుకోవాలి. ఆత్మ పైన. వినాశీ వస్తువు పైన, శరీరం పైన ఉంచుకోరాదు. ఇంత సమయము మీరు వినాశీ శరీరంపై మోహాన్ని ఉంచుకుంటూ వచ్చారు. ఇప్పుడు మీరు ఆత్మ అని శరీర భావాన్ని వదిలేయాలి అని తెలుసుకున్నారు. నేనాత్మ ఈ పని చేశాను. నేనాత్మ ఈరోజు ఈ భాషనంటూ ఉపన్యాసం ఇచ్చాను. నేనాత్మ ఈరోజు బాబాను చాలా స్మృతి చేశాను అని కొందరు పిల్లలు లెటర్ కూడా వ్రాస్తారు. తండ్రి సుప్రీం ఆత్మ జ్ఞాన సాగరులు. పిల్లలైన మీకెంత జ్ఞానాన్ని ఇస్తారు. మూలవతనం, సూక్ష్మవతనం గురించి మీకు తెలుసు. మనుషుల బుద్ధిలో అయితే ఏమీ లేదు. రచయిత ఎవరో మీ బుద్ధిలో ఉంది. వారు ఈ మనుష్య సృష్టి యొక్క సృష్టికర్త అని గాయనం చేయబడతారు కనుక తప్పకుండా కర్తవ్యం చేసే ఉంటారు. ఆత్మ పరమాత్మల గురించి తెలిసిన మనుషులు మీరు తప్ప ఎవ్వరూ లేరు. స్వయాన్ని ఆత్మగా భావించమనే జ్ఞానాన్ని తండ్రి మాత్రమే ఇస్తారు. మీరు స్వయాన్ని శరీరంగా భావించి తల్లక్రిందులుగా వ్రేలాడుతున్నారు. ఆత్మ సత్ చిత్ ఆనంద స్వరూపం. ఆత్మకు అన్నింటికన్నా ఎక్కువ మహిమ ఉంది. తండ్రి ఆత్మ అంటే పరమాత్మకి ఎంతటి మహిమ ఉంది. వారు దుఃఖహర్త, సుఖకర్త. దోమలు మొదలైన వాటిని నీవు దుఃఖహర్త, సుఖకర్త, జ్ఞానసాగరుడు అని మహిమ చేయరు. మరి దోమలో, కుక్కలో, పిల్లిలో భగవంతుడు ఉన్నారు అంటే మరి ఇలా కూడా మహిమ చేయాలి కదా! ఇది తండ్రి మహిమ. తండ్రి వేరే. మీరు కూడా ప్రతి ఒక్కరూ మాస్టర్ దుఃఖహర్త, సుఖకర్తలు. ఎందుకంటే మీరు అందరి దుఃఖాన్ని హరించి సుఖాన్ని ఇచ్చి ఆ తండ్రి పిల్లలు కదా! అర్ధకల్పానికి సుఖాన్ని ఇస్తారు. ఈ జ్ఞానం వేరెవ్వరిలోనూ లేదు. ఒక్క బాబాయే జ్ఞానసాగరులు. మనలో
ఏ జ్ఞానము లేదు. తండ్రిని గురించే తెలుసుకోలేదు అంటే ఇక మిగిలిన జ్ఞానం ఏముంటుంది? మాకు తెలిసి ఉంటే మొదటే జ్ఞానం తీసుకునేవారం కదా! మాకు ఈ జ్ఞానం కొంచెం కూడా తెలియదు అని ఇప్పుడు మీరు ఫీల్ చేస్తారు. చిన్న పిల్లలలో జ్ఞానం ఉండదు. వారిలో ఏ అవగుణాలు ఉండవు. కనుక వారిని మహాత్ములని అంటారు. ఎందుకంటే పవిత్రంగా ఉంటారు. ఎంత చిన్న పిల్లలుగా ఉంటారో అంత నంబర్ 1 పుష్పాలుగా ఉంటారు. కొద్దిగా పెరిగే కొద్దీ వారిలో కూడా తప్పులు జరుగుతూ ఉంటాయి. కనుక ఎంత చిన్న పిల్లలుగా ఉంటే అంత నంబర్ 1 పుష్పాలు. పూర్తిగా కర్మాతీత స్థితి వలె ఉంటుంది. వారికి కర్మ, వికర్మల గురించి ఏమీ తెలియదు. పాపం, పుణ్యం ఇవన్నీ. కేవలము తమ శరీరాన్ని గురించే తెలుసు. వారు పుష్పాలు కనుక ఇప్పుడు బాబా ఎలా ఆకర్షిస్తూ ఉన్నారో అలా పిల్లలందరినీ ఆకర్షిస్తారు. మిమ్ముల్ని అందరినీ అలా పుష్పాలుగా తయారు చేయటానికే బాబా వచ్చారు. స్వంత తండ్రి కదా! పిల్లలు తనలాగా ఇష్టంగా, ప్రేమతో ఉండాలి అంటే బాబాకి ఇష్టం. మీలో కొందరు చాలా చెడ్డ ముళ్ళుగా కూడా ఉన్నారు. 5 వికారాలు అనే ముళ్ళున్నాయి కదా! మరి మీలో ఎందుకు ఉంచుకుంటారు? అవి తొలగించుకోవాలి. ఈ సమయంలో మీకు పుష్పాలు మరియు ముళ్ళ జ్ఞానం ఉంది. ఇవి అవగుణాలు, ఇవి గుణాలు, ఇవి ఉంటే బావుంటుంది, ఇవి ఉంటే బావుండదు అని. ముళ్ళ అడవి కూడా ఉంటుంది. తుమ్మ ముళ్ళు చాలా పెద్దవిగా ఉంటాయి. ఆ ముళ్ళతో చాలా వస్తువులు కూడా తయారవుతాయి. మనుషులతో పోల్చబడతాయి. ఈ సమయంలో చాలా దుఃఖమిచ్చే మనుష్యులు ముళ్ళ వంటి వారు కనుక ఇది దుఃఖ ప్రపంచమని చెప్పబడుతుంది అని తండ్రి తెలిపిస్తూ ఉన్నారు. తండ్రిని సుఖదాత అని కూడా అంటారు. మాయా రావణుడు దుఃఖదాత. సత్యుగంలో మాయ ఉండదు కనుక ఈ విషయాలేవి అక్కడ ఉండవు. డ్రామాలో ఒక పాత్ర 2 సార్లు ఉండదు. పూర్తి ప్రపంచంలో ఏ పాత్ర జరుగుతుందో, ఎవరిది జరుగుతుందో అవన్నీ క్రొత్తగా ఉంటాయి అని మీ బుద్ధిలో ఉంది. మీరే విచారం చేయండి. సత్యుగం నుండి ఇప్పటి వరకు చేసిన పాత్రలన్నీ, రోజులన్నీ మారిపోతాయి. 5000 సంవత్సరాల పూర్తి కర్మల రికార్డ్ ఆత్మలో నిండి ఉంది. అది మారదు. ప్రతి ఆత్మలో తమ పాత్ర నిండి ఉంది. ఈ ఒక్క విషయం కూడా ఎవరు అర్థం చేసుకోలేరు. ఇప్పుడు ఆది, మధ్య, అంత్యాలు మీకు తెలుసు. ఇది స్కూల్ కదా! సృష్టి ఆది, మధ్య, అంత్యాలను తెలుసుకోవాలి. తర్వాత తండ్రిని స్మృతి చేసి పవిత్రంగా చదువు చదవాలి. మేము ఇలా అవ్వాలి అని. ఇంతకుముందేమైనా మీకు తెలుసా? తండ్రి చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. మీరు మొదటి నంబర్‌లో ఇలా ఉండేవారు దేవతలుగా. తర్వాత క్రిందకు దిగుతూ, దిగుతూ ఇప్పుడెలా అయిపోయారో చూడండి. ప్రపంచం ఎలా అయిపోయిందో చూడండి. ఎంతమంది మనుషులున్నారు. ఈ లక్ష్మీనారాయణల రాజధాని ఎలా ఉండేదో, వీరు ఎక్కడ ఉండేవారో, ఎలా వజ్ర వైడ్యూర్యాల భవనాలు ఉండేవో ఆలోచించండి. ఇప్పుడు మేము స్వర్గవాసులుగా అవుతున్నాము అని, అక్కడ మేము మా భవనాలు మొదలైనవి తయారు చేస్తాము అని మీ బుద్ధిలోకి వస్తోంది. శాస్త్రాలలో చూపిన విధంగా సముద్రము క్రింద నుండి ద్వారక పైకి రాదు. శాస్త్రాల పేరే కొనసాగుతుంది. వేరే పేరు పెట్టలేరు. పుస్తకాలు చదువు కొరకే ఉంటాయి. మరి కొన్ని నవలలు కూడా ఉంటాయి. పోతే వీటిని పుస్తకాలు లేక శాస్త్రాలు అని అంటారు. అవి చదువుకునే పుస్తకాలు. శాస్త్రాలను చదివే వారిని భక్తులని అంటారు. భక్తి, జ్ఞానము 2 వేరు వేరు వస్తువులు. ఇప్పుడు దేనిపైన వైరాగ్యం? భక్తి పైన లేక జ్ఞానం పైన? తప్పకుండా భక్తి పైనే అని చెప్తారు. ఇప్పుడు మీకు జ్ఞానం లభిస్తూ ఉంది. దీని ద్వారా మీరింత శ్రేష్టంగా అవుతారు. ఇప్పుడు తండ్రి మిమ్మలను సుఖదాతలుగా చేస్తారు. సుఖధామమునే స్వర్గమని అంటారు. మీరు సుఖధామానికి వెళ్ళేవారు కనుక మిమ్మలనే చదివిస్తారు. ఈ జ్ఞానం కూడా మీ ఆత్మనే తీసుకుంటుంది. ఆత్మకు ఏ ధర్మము లేదు. అది ఆత్మ. ఆత్మ ఎప్పుడు శరీరంలోకి వస్తుందో అప్పుడు శరీర ధర్మం వేరుగా ఉంటుంది. ఆత ఆత్మ యొక్క ధర్మం ఏది? ఒకటేమో ఆత్మ బిందువు లాంటిది శాంతి స్వరూపం. శాంతి ధామము లేక ముక్తి ధామంలో ఉంటుంది. పిల్లలందరికీ హక్కు ఉంది అని ఇప్పుడు తండ్రి తెలియజేస్తూ ఉన్నారు. చాలామంది పిల్లలు వేరే వేరే ధర్మాలలోకి కన్వర్ట్ అయ్యారు. వారు మళ్ళీ తమ తమ నిజ ధర్మంలోకి వచ్చేస్తారు. ఎవరైతే స్వర్గంలో దేవీ దేవత ధర్మంలో ఉండేవారో ద్వాపరయుగంలో దీనిని వదిలి ఇతర ధర్మాలలోకి వెళ్ళిపోయారో
ఆ ఆకులన్నీ తమ స్థానాలకు తిరిగి వచ్చేస్తాయి. ఎవరు హిందువుల నుండి ముసల్మాన్లుగా, క్రిస్టియన్స్‌గా అయ్యారో వారందరూ తిరిగి రావాలి. ముసల్మాన్లుగా అయిన వారిని షేక్ అని అంటారు. ఉదాహరణకు షేక్ మొహమ్మద్. ఈ విషయాలన్నీ వేరెవ్వరూ అర్థం చేసుకోలేరు. మొట్టమొదట తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. ఇందులోనే అందరూ తికమక పడి ఉన్నారు. మనందరిని ఎవరు చదివిస్తున్నారో పిల్లలైనా మీకు తెలుసు. తండ్రి చదివిస్తూ ఉన్నారు. కృష్ణుడైతే దేహధారి. బ్రహ్మను దాదా అని అంటారు. అందరూ సోదరులే కదా! ఇకపోతే పదవులపై ఆధారపడి ఉంది. ఇది సోదరుడి శరీరము, ఇది సోదరి శరీరము అని మీకు తెలుసు. ఆత్మ ఒక చిన్న నక్షత్రం లాంటిది అని, ఈ జ్ఞానమంతా చిన్న నక్షత్రంలోనే ఉంది అని మీకు తెలుసు. ఈ నక్షత్రం ఆత్మ శరీరం లేకుండా మాట్లాడలేదు. నక్షత్రానికి పాత్రాభినయం చేసేందుకు అవయవాలు కూడా అవసరం. నక్షత్రాల ప్రపంచమే వేరు. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆత్మ శరీరాన్ని ధరిస్తుంది. అది ఆత్మల ఇల్లు. ఆత్మ ఒక చిన్న బిందువు. శరీరం పెద్ద వస్తువు కనుక దీనిని ఎంతగా స్మృతి చేస్తారు. ఇప్పుడు మీరు ఒక్క పరంపిత పరమాత్ముడి స్మృతి చెయ్యాలి. ఇదే సత్యం. ఆత్మలు పరమాత్మల మేళ జరుగుతుంది. ఆత్మ పరమాత్మ చాలా కాలం నుండి వేరుగా ఉన్నారు అని గాయనం కూడా ఉంది. మనము తండ్రి నుండి వేరయ్యాం. ఎంత సమయము వేరయ్యామో గుర్తుకు వస్తుంది. బాబా కల్పకల్పము ఏదైతే వినిపిస్తూ వచ్చారో అదే వచ్చి ఇప్పుడు వినిపిస్తారు. ఇందులో కొద్దిగా కూడా తేడా ఉండదు. క్షణక్షణము ఏ కర్మ నడుస్తుందో అది క్రొత్తది. ఒక్క సెకండ్ గడుస్తుంది, నిమిషము గతిస్తుంది. వాటిని వదిలేస్తూ వెళ్తారు. అలా గడుస్తూ ఉన్నందున ఇన్ని సంవత్సరాలు, ఇన్ని రోజులు, నిమిషాలు, ఇన్ని సెకండ్లు దాటి వచ్చామని అంటారు. పూర్తి 5000 సంవత్సరాలు అయిపోతే మళ్ళీ 1వ నంబర్ నుండి మళ్ళీ ప్రారంభం అవుతుంది. ఆది, సోమ ఇట్లా లైన్‌గా ఎలా వస్తాయో అలాగే. యుగాలు అలాగే వస్తాయి. మన పాత్రలు కూడా అలాగే వస్తాయి. ఖచ్చితమైన లెక్క ఉంది కదా! నిమిషము, సెకండు అన్నీ నోట్ చేసుకుంటారు. వీరు ఎప్పుడు జన్మ తీసుకున్నారు అని ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు లెక్కపెట్టి చెప్తారు. కృష్ణుడు మొదటి నంబర్‌లో జన్మించారు. శివుడి జన్మ గురించి నిమిషాలు, సెకండ్లు ఏవి చెప్పలేరు. కృష్ణుడి తిథి, తారీఖు పూర్తిగా వ్రాయబడి ఉంది. మనుషుల గడియారాలలో నిమిషాలు, సెకండ్లు వ్యత్యాసం రావచ్చు. శివబాబా అవతరణలో అసలు వ్యత్యాసమే రాదు. ఎప్పుడు వచ్చారో తెలియని కూడా తెలియదు. సాక్షాత్కారం అయినప్పుడు వచ్చారు అని కూడా చెప్పలేం. సుమారుగా చెప్తారు. అంతేకాని ఆ సమయంలో ప్రవేశించారు అని కాదు. నేను ఫలానా అవుతాను అని సాక్షాత్కారం అయింది. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, సుఖధామానికి వెళ్ళేందుకు సుఖదాతలుగా అవ్వాలి. సుఖమిచ్చే వారిగా కావాలి. స్వర్గంలోకి వెళ్ళాలి అంటే అందరి దుఃఖాన్ని హరించి తీసివేసి సుఖాన్ని ఇవ్వాలి. ఇప్పుడు దుఃఖమునిచ్చే వారిగా ముళ్ళుగా అవ్వరాదు. సెకండ్ పాయింట్, ఈ వినాశీ శరీరంలో ఆత్మని అత్యంత విలువైనది. అదే అమరమైనది, అవినాశి కనుక అవినాశి వస్తువును ప్రేమించాలి. మిమ్మల్ని ప్రేమించుకోవాలి. ఆత్మను, దేహభావమును సమాప్తి చేసుకోవాలి. వరదానము, మీ అనాది పరంధామంలో ఆది స్వర్గంలో ఉండే స్వరూపం యొక్క స్మృతి ద్వారా నిర్బంధనులుగా, బంధన విముక్తులుగా తయారయ్యే మరజీవాభవ. లౌకికానికి శూద్ర జీవితం నుండి మరణించి అలౌకిక బ్రాహ్మణ జీవితంలో జీవించాలి అంటే అనాది స్వరూపము, ఆది స్వరూపం యొక్క స్మృతిని ఉంచుకొని నిర్బంధనంగా కావాలి. ఎలాగైతే తండ్రి దేహాన్ని అప్పుగా తీసుకుంటారో, బ్రహ్మబాబా శరీరంలో వస్తున్నారో బంధనంలోకి రారు. నాది అనే భావనే లేదు. అలా మరజీవ జన్మ తీసుకున్న పిల్లలైన మీరు శరీరం యొక్క, సంస్కారాల యొక్క, స్వభావం యొక్క బంధనాల నుండి ముక్తులు కావండి. మీరు శూద్రులు కాదు, బ్రాహ్మణులు. బ్రాహ్మణుల పద్ధతులు, ఆచారాలు, మర్యాదలన్నీ బాబా చెప్తూ ఉన్నారు కదా. బ్రహ్మబాబా సంతానం అంటే బ్రహ్మబాబా ఎలా ఉన్నారో అలాగే ఉండాలి. ఎప్పుడు కావాలో, ఎలా కావాలో అలాంటి సంస్కారాలను స్వంతం చేసుకోండి.
ఎలాగైతే తండ్రి బంధన ముక్తగా ఉన్నారో, అలా మీరు కూడా నిర్బంధనంగా అవ్వండి. మూలవతనం యొక్క స్థితిలో స్థితమైన తర్వాత క్రిందకు రండి. పరంధామంలో స్థితమై, ఆత్మస్వరూపంలో ఉండి తండ్రి దగ్గర. తమ అనాది తర్వాత ఆది అంటే స్వర్గంలో దేవతా స్వరూపం యొక్క స్మృతిలో ఉండండి. అవతరించిన ఆత్మగా భావించి కర్మలు చేస్తూ ఉండండి. ఇతరులు కూడా మిమ్మల్ని ఫాలో చేస్తారు. స్లోగన్ స్మృతి యొక్క వృత్తి ద్వారా మీ మనస్సు ద్వారా స్మృతి చేస్తూ చేస్తూ ఉండే మనస్సు ద్వారా వాతావరణాన్ని శక్తివంతంగా తయారు చేయడమే మనసా సేవ. మనస్సులో ఏదైతే ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉంటామో అదే వాతావరణం అంతటా వ్యాపిస్తుంది. అంటే వాతావరణం అలాగే ఉంటుంది. పైకి మాట్లాడలేకపోయినా లోపల ఏదేది కోపంతో ఏవేవో ఆలోచిస్తూ ఉంటారనుకోండి. అక్కడికి వచ్చినటువంటి వారికి ప్రశాంతంగా అనిపించదు. ఏదైనా సరే ఆలోచనల ప్రభావము వాతావరణాన్ని పరివర్తన చేసేస్తుంది. ఎలా ఆలోచనలు అలాంటి వాతావరణం. కాబట్టి మీరేం చేయాలి? తండ్రి స్మృతి యొక్క వృత్తి ద్వారా వాతావరణాన్ని శక్తివంతంగా చేయడమే మనస్సా సేవ. అప్పుడు విశ్వాత్మలందరికీ కూడా ఒక చోట్లో ఉండి కూడా మనం సహాయం చేయగలం. అవ్యక్త సూచన ఈ అవ్యక్త మాసంలో బంధన ముక్తులుగా ఉండి జీవన్ముక్తి స్థితిని అనుభవం చేయటానికి బాప్దాదా ఇలా తెలియజేస్తూ ఉన్నారు. ఎంతవరకు మీలో ఎలాంటి ఆకర్షణ, ఇష్టం ఉన్నా, అది సంకల్ప రూపంలో ఉన్నా, సంబంధ రూపంలో ఉన్నా, సంపర్క రూపంలో ఉన్నా, మీలోని ఏదైనా విశేషత నాలో ఈ గుణం ఉంది అని గొప్పగా భావించిన ఏ ఆకర్షణ అయినా సరే అది బంధన యుక్తంగా చేస్తుంది. బంధనాల్లో ఇరికించేస్తుంది. ఈ ఆకర్షణ అశరీరిగా కానివ్వదు. ఇక్కడ ఇష్టం ఉంటే బాబాను తలంపు చేయనివ్వదు. ఇంకొకటి ఆత్మ అనే భావనే రాదు. ఇంక తలంపు ఎలా చేస్తారు? ఇక్కడే లాగుతూ ఉంది మనస్సు. ఒకే వైపు ఉండాలి. 2 వైపులు ఎలా కుదురుతుంది? మనస్సు ఆలోచన చేసేటప్పుడు కూడా ఏదో ఒకటే ఆలోచిస్తుంది. 2 సెకండ్‌లు ఆలోచన చేయదు కదా! అక్కడ బాబాను గురించి కావచ్చు, ఇక్కడ వస్తు వైభవాలు, శరీరం యొక్క ఆకర్షణలు ఏదైనా కావచ్చు. మరి ఇలా ఉండేవాళ్ళు బాబాను స్మృతి చేయలేరు. అంతేకాక వారు ఇతరులను విశ్వ కళ్యాణకారులుగా కూడా చేయలేరు. అందువలన మొదట స్వయం మీరు అన్ని ఆకర్షణల నుంచి ముక్తులుగా తినడం, త్రాగడం, ధరించడం, గౌరవం, మర్యాదలు, పిల్లలు, ఇంకొకటి, ఇంకోటి ఇలాంటి ఆకర్షణలు అన్నిటి నుంచి ముక్తులు కావాలి. అన్నీ తాత్కాలికమైనటువంటివే. టెంపరరీనే. పర్మనెంట్ ఏదీ కాదు. శరీరం వదిలేస్తే ఆత్మ అన్నీ వదిలేయాలి. అది అందరికీ తెలుసు. అయితే జ్ఞాపకం ఉండాలి. అప్పుడే మీరు విశ్వానికి ముక్తి మరియు జీవన్ముక్తి వారసత్వాన్ని ఇప్పించగలరు. ఓం శాంతి.